నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, అమావాస్య వచ్చేస్తోంది. మాఘ అమావాస్య ఈ ఆదివారం 10వ తారీఖు. అమావాస్య ఆదివారం నాడు రావటము, అది మాఘ ఆదివారం రావటము చాలా చాలా వైశిష్ట్యం కలిగినటువంటి రోజు. అమావాస్య ఖచ్చితంగా మంచి రోజే. కానీ అంటే మంచి కాస్మిక్ ఎనర్జీ చాలా పరిపూర్ణంగా ఉండేటటువంటి రోజుని ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అనే దాని పైన ఆధారపడి ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసుకోవచ్చు అక్క ఆ రోజున? అమావాస్య అంటేనే ముఖ్యంగా పితృదేవతలకి హ. అమావాస్య రోజే చేయాలంటారు. యాన్సెస్టర్స్ కి, మ్. పితృదోషాలకి. మనం అనుకుంటాం కానీ పద్మిని, పితృదోషాలు అనేవి చాలా ఎఫెక్ట్ ఇస్తాయి. అవునా? వాళ్ళ జీవితం మీద ఎంత ప్రభావితం చేస్తాయంటే అసలు కొన్ని ఫ్యామిలీస్ మళ్ళీ తిరిగి కోలుకోవటానికి ఏళ్ల సమయం పడుతుంది. 10 ఏళ్ళు, 15 ఏళ్ళు కూడా. అంత భయంకరమైనవి ఇలాంటి పితృదోషాలు అయితే. నేను ఇదివరకు కూడా చెప్పాను అనుకుంటా. కొంతమందికి ఆ 11th డే చనిపోయినప్పుడే ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ జరుగుతాయి. అలా చాలా మంది ఇళ్లల్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అనంటే, వాళ్ళు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది అంటే, మీ లైఫ్‌లో మీకు హెల్త్ ఇష్యూస్, భయంకరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేదా మీకు అసలు ఏమీ తెలీదు. అంటే ఒక నెగెటివ్ ఎనర్జీ అంటే స్టేట్ ఆఫ్ మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతది. వాళ్ళెలా అంటే ఇంకా రూమ్‌లో నుంచి బయటకెళ్ళకపోవడము, ఒక స్ట్రెస్. అది ఈ ఆల్ ఆఫ్ ఎ సడెన్ మళ్ళీ. ఆల్ ఆఫ్ ద సడెన్ ఈ మధ్య చాలా మంది పేరెంట్స్ నుంచి కూడా వింటున్న కంప్లెయింట్ ఏంటంటే, నా బాబు చాలా బాగుండేవాడు, చక్కగా చదువుకునేవాడు, ఉద్యోగం చేసుకునేవాడు. ఏమైందో తెలీదు. సడెన్‌గా. సడెన్‌గా ఒక గదిలో నుంచి కూర్చొని బయటకు రావట్లేదు. డిప్రెషన్ అనే పేరు పెడతారా దీనికి? డిప్రెషన్ అంటారు, స్ట్రెస్ అంటారు. కొంతమందికి ఏదో సమ్ డిఫరెంట్ ఒక నెగెటివ్ ఎనర్జీ అన్నమాట. ఒక నెగెటివ్ ఎనర్జీ అనేది తినేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ అమావాస్య రోజుని వినియోగించుకోవాలి. ఏం చేయాలి అనంటే ముఖ్యంగా ఇలాంటి నెగెటివ్ ఎనర్జీస్‌ని తొలగించటానికి చాలా ఇళ్లల్లో కూడా నేను చూస్తున్నాను ఇది. ఫ్యామిలీస్ వెల్ సెటిల్డ్ ఉంటాయి. తల్లి, తండ్రి మంచి పొజిషన్‌లో ఉంటారు. మంచి ఉద్యోగాల్లో ఉంటారు. పిల్లలు అంటే ఇక్కడ ఎఫెక్ట్ ఒస్తుంది. ఎక్కడో ఒక చోట ప్రాబ్లమ్ అనేది ఉంటుంది గదా! డబ్బు లేని వాళ్ళకి డబ్బు సమస్య. అవును. అంతా బావుందంటే ఇలాంటి సమస్యలు. కొంతమందికి పితృదోషాల సమస్యలు. కొంతమందికి ఇవన్నీ మొక్కులు మొక్కుకొని మర్చిపోతూ ఉంటారు. అది కూడా ఇట్లా. అది గూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. మొక్కులు అందుకే ఊరికే మొక్కుకోకూడదు. నువ్వు రాసుకున్న మొక్కుల్ని గూడా అంటే ఏదైతే అనుకుంటున్నావో రాసుకొని పెట్టుకోవాలి. మొక్కులు ఏదైతే అనుకుంటున్నావో, మొక్కులు తీర్చుకోకపోతే మరి అది కూడా పాపమే కదా! దేవుడికి నువ్వు చెప్తున్నావు గదా! నేను చేస్తాను అని. అసత్య దోషం మనల్ని వెంటాడుతుంది కదా! వెంటాడుతూ ఉంటుంది. అలా. అయితే ఇలాంటి వాళ్ళందరికీ అమావాస్య రోజు ఏం చేయాలంటే, ఇలాంటి దోషాలు ఉండేవాళ్ళు, నెగెటివ్ ఎనర్జీ ఉండేవాళ్ళు, దత్తాత్రేయుడిని ముఖ్యంగా పూజించాలి. దత్తాత్రేయ స్వామిని పూజిస్తే నేనెప్పుడు చెప్తాను బ్రెయిన్ రిలేటెడ్, నెగెటివ్ ఎనర్జీ, పితృదోషాలు, యాన్సెస్టర్స్ దోషాలు, ఏమైనా బ్లాకేజెస్, హెల్త్ ప్రాబ్లమ్స్, భయంకరమైన కష్టాలు, భయంకరమైన అనారోగ్య సమస్యలు, భయంకరమైన డిప్రెషన్, స్ట్రెస్ ఇవన్నీ ఇంకా యాక్సిడెంట్స్ ప్రథమంగా చూడాలంటే యాక్సిడెంట్స్. సడెన్ యాక్సిడెంట్స్, సడెన్‌గా హాస్పిటల్‌లో అడ్మిట్ అయిపోవటం ఐసీయూలో ఇవన్నిటికి గూడా అమావాస్య రెమెడీ మాత్రం వీళ్ళు తప్పకుండా ఫాలో చేయాలి పద్మిని. ఏం చేయాలక్క? దత్తాత్రేయ స్వామికి పూజించి ముఖ్యంగా అమావాస్యలు కనీసం 3 అమావాస్యలైనా దత్తక్షేత్రాలకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి దత్తక్షేత్రాలకి అనంటే, ఆ అమావాస్య రోజు అక్కడ ఔదంబర వృక్షం ఎక్కడైతే ఉంటుందో, ఔదంబర వృక్షం దగ్గర ప్రదక్షిణలు జేసుకోవాలి. అక్కడ కూర్చొని గురుచరిత్ర పారాయణం జేసుకోవాలి వారు. ఏ అధ్యాయం చదవమంటారు అని అడుగుతారు గదా! వాళ్ళకి ఏ అధ్యాయం వస్తే అది తెరవండి. ఓహ్! పుస్తకం దానికి తెలుస్తాయి. తెలుస్తది. దానికి సంబంధించిన ఆన్సర్ గూడా మనకందులో ఉంటుంది. తెలియకపోతే వాళ్ళు మనకు కాల్ చేసి అడగొచ్చు. అమ్మ మేమెళ్ళాం. అక్కడ ఈ అధ్యాయం వచ్చిందని. అది చూసి గూడా స్వామి మీకేం చెప్తున్నారో అర్థమవుతుంది. ఒక ఫస్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు. తర్వాత దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఇక అక్కడికి వెళ్ళినప్పుడు మీరక్కడ దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు భిక్ష స్వీకరించడానికొస్తారు. అమావాస్య రోజు మీరు ముఖ్యంగా
అక్కడ ఔదంబర వృక్షం దగ్గర దీపం వెలిగించుకొని 27 ప్రదక్షిణలు చేసి కురవపురం అవ్వచ్చు, పిఠాపురం అవ్వచ్చు, గానగాపురం అవ్వచ్చు. ఉమ్. ఈ క్షేత్రాలు ఎక్కడికైనా సరే వెళ్ళి 27 ప్రదక్షిణలు చేసి అక్కడ దీపం వెలిగించుకొని ఔదంబర వృక్షం దగ్గర మీరు మధ్యాహ్నం సమయానికే ఉండేలా చూసుకోండి. అక్కడ మీరు వీలైతే పొద్దున్నే ప్రసాదం తయారు చేసుకొని వెళ్ళిపోండి. లేదా అక్కడ ఏదైనా తీసుకొని భిక్షా కార్యక్రమం చేయండి. చేసినప్పుడు దత్తాత్రేయ స్వామికి నాకు ఇంకేమీ తెలియదు నాయన, నేను నీ క్షేత్రానికొచ్చాను. నేను నీకు సరెండర్ అయిపోయాను. నన్ను ఈ దోషాల నుంచి నువ్వే బయటపడేయాలి తండ్రి. నువ్వే వచ్చి భిక్ష స్వీకరించాలి. మా కర్మల్ని తొలగించాలి అని అనుకొని అక్కడ భిక్షా కార్యక్రమం చేయండి. భిక్ష కార్యక్రమం చేయండి. తర్వాత దత్తాత్రేయ స్వామి వారి ఘోర కష్టోద్ధారణ స్తోత్రం అనేది ఉంటుంది. ఆ ఘోర కష్టోద్ధారణ స్తోత్రాన్ని మీరు పఠించండి అక్కడ కూర్చొని. సరెండర్ అవ్వండి స్వామికి. అయ్యి ఆ స్తోత్రము పఠించుకోండి. దాన్ని కంటిన్యూ చేయండి. మీరు అమావాస్యలకి దత్తక్షేత్రాలకు వెళ్ళండి, వచ్చేయండి. కానీ ఘోర కష్టోద్ధారణ స్తోత్రాన్ని మాత్రం కంటిన్యూ చేయండి. అలా 3 అమావాస్యలు దత్తక్షేత్రాలకు వెళ్ళాలి పద్మిని. వెళ్ళి ఈ విధంగా చేయాలి అక్కడ. ఒకవేళ ఇప్పుడు ఫారెన్ లో ఉన్నారక్క, ఉమ్. వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు. కష్టాలు మాత్రం ఎక్కడున్నా ఉంటాయి కదా. కష్టం అంటే ఎక్కడున్నా ఉంటుంది. కష్టాలు ఉంటాయి. దత్తుడు ఎక్కడ లేడు, సర్వాంతర్యామి దత్తుడు. అవును. మరి అక్కడ గుడి అవైలబుల్ గా లేదు, మరి ఔదంబర వృక్షం అన్ని ఏమి ఉండవు కదా. ఏముండవు. మరి అప్పుడు ఎట్లా అక్క? మనకి ఔదంబర వృక్షం లేకపోయినా దాన్ని ఆ చెట్టు మొక్క దొరుకుతుంది ఎక్కడైనా. ఆ మొక్కను తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఉమ్. చక్కగా దాన్నే దేవత వృక్షంగా భావించి దాన్ని కల్పవృక్షం అని చెప్పారు. సాక్షాత్ విష్ణుమూర్తి చెప్పింది. మీ లాన్లు అవి ఉంటాయి కదా, మీకు అక్కడ అవన్నీ ఉంటాయి. ప్లాంట్స్ పెంచుకోవచ్చు. అవుట్డోర్ ప్లాంట్స్ ఉంటాయి, అవును. ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. పెట్టుకోండి, దాన్ని పూజించండి. ఉమ్. దాన్నే ఔదంబర వృక్షంగా అనుకొని మీరు ప్రదక్షిణలు చేయండి. దాని దానికే చుట్టూ చేయండి. ప్రదక్షిణలు చేయండి. చిన్నదైనా పర్వాలేదు. చిన్నదైనా పర్వాలేదు, ఎంతైనా సరే. దేవుడి దగ్గర దీపం పెట్టుకోండి. ఉమ్. ఎందుకంటే బయట దీపాలు అవి అక్కడ పెట్టుకోనిరు కదా, ఉమ్. ప్రదక్షిణలు చేసుకోండి. బయట తులసి ఉంటుంది ఎలా అయినా. తులసి ఉంటుంది. ఆ పక్కనే ఈ మొక్క కూడా పెట్టుకోండి. రెండిటికి కలిపి ప్రదక్షిణ చేయండి, ఇంకా మంచిది. తులసికి కూడా ప్రదక్షిణ చేయండి. అలా చేసుకోండి. ప్రదక్షిణ చేసుకొని ఘోర కష్టోద్ధారణ స్తోత్రం చదువుకోండి. నేను చెప్పినట్టు గురు చరిత్రలో ఒక అధ్యాయం ఓపెన్ చేసి చదవండి. అసలు ఆ మొక్క దగ్గర కూర్చొని చదువుకో. ఆ మొక్క దగ్గర లేదంటే మీ దేవుడి గదిలో దేవుడి అలా ముందు కూర్చొని కూర్చోవచ్చా? ఓపెన్ చేసి చదువుకోండి. స్వామి ముఖ్యంగా మీకు సంబంధించి మీ లైఫ్ కి సంబంధించినటువంటి అధ్యాయాన్ని చెప్తారు. ఎవరికి సంబంధించినటువంటి ప్రాబ్లం వాళ్ళకే చెప్తారు. అందులో పరిష్కారాలు కూడా తెలియజేస్తారు. అది అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు మాకు కాల్ చేసి మాకు ఇది వచ్చింది అధ్యాయము, ఏం చేయమంటారు, దీనికి ఏం చెప్పారు స్వామి, మమ్మల్ని గైడ్ చేయండి అన్నా కూడా మనం గైడ్ చేస్తాం. మేడం నంబర్ కి కాల్ చేస్తే డెఫినెట్ గా అలా చేస్తాం. అండ్ ముఖ్యంగా నేను ఇందాక చెప్పాను కదా, డిప్రెషన్, స్ట్రెస్, అలా కాకుండా సూసైడ్ కూడా. సడన్ గా మా అబ్బాయి చచ్చిపోయాడు, మా అమ్మాయి చనిపోయాడు. ఎందుకు అని అంటే ఈ బ్లాకేజెస్ లైఫ్ లో, ఈ దోషాలు అనేవి వెంబడిస్తూ ఉంటాయి. ఎలా వెంబడిస్తాయంటే చాలా తీవ్రంగా. అసలు అంటే పాపం వాళ్ళకి తెలియదు ఎందుకు జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇలా అల్లకల్లోలం అయిపోతుంది, నేనేం తప్పు చేశాను, ఇంత కర్మ అనుభవిస్తున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది అని వాళ్ళు అర్థం చేసుకునే లోపలే సంవత్సరాలు గడిచిపోతుంటాయి. Yeah. ఎంత ఘోరం అంటే ఫైనాన్షియల్ ట్రబుల్స్ వస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, అన్ని రకాలుగా అసలు ఇబ్బంది ఏం వెంటాడుతుందో తెలియదు పద్మిని. వాళ్ళు మాత్రం ఈ అమావాస్య అప్పుడు దీన్ని పాటించాలి తప్పకుండా. Right. దత్త పూజ చేసుకోవాలి, దత్తుడిని పట్టుకోవాలి. Right. ఈ భిక్ష ఏదైతే చెప్పానో నేను దత్తక్షేత్రాలకు వెళ్ళి చేయాలి. రైట్ అక్క. డెఫినెట్ గా ఇలా అమావాస్యల్ని వినియోగించుకుని గంగాపురం కానీ లేకపోతే పిఠాపురం అక్క చదవండి. ఒక్కసారి, రోజుకొక్కసారి Right. అలా 16 రోజులు చదవండి. రైట్. ఈ అమావాస్య నుంచి మొదలుపెట్టి పౌర్ణమి వరకు కంటిన్యూ చేయండి ఘోర కష్టోద్ధారణ. ఒక్కసారి చదవడమేనా? రోజుకొకసారి, ఆ 15 రోజులు కూడా, పౌర్ణమి వరకు కూడా. మీ లైఫ్ లో చేంజెస్ మీరే గమనిస్తారు. తప్పకుండా తప్పకుండా. చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.